ఎందుకంటే అవతలవాడు మూర్ఖంగా టెర్రరైజ్ చేస్తున్నాం, మనము దానికే పోవాల్సిన అవసరం ఏం లేదు. బ్యాలెన్స్డ్ అప్రోచ్తోనే ఇష్యూస్ డీల్ చేసే పద్ధతికి సంబంధించినంత వరకు పార్టీ అనుబంధ విభాగం నాయకురాలుగా మీరు క్రియాశీలకంగా వ్యవహరించడానికి అవసరమైన టిప్స్ కొన్ని చెప్పాను. మీరు మిగిలినవి ఏదైనా ఉన్నా ఎలాగో వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ముందు యాక్టివిటీ ఏదో ఒకటి మొదలు కావాలి. మన ప్రెజెన్స్ తెలియాలి, మన కలెక్టివ్ ప్రెజెన్స్ తెలియాలి. పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేయడం కాకుండా మీకు మీరు కూడా ఏర్పాట్లు చేసి అక్కడున్న పరిస్థితులను బట్టి ఇది చేయండి. వాటన్నిటిని హెడ్ ఆఫీస్కి ఇక్కడ కూడా సపరేట్ ఒక సెల్ పెడదాం, ఇన్ఫామ్ చేస్తుండండి ఎక్కడికెక్కడ. అవి మనం వీలైనంత వరకు సోషల్ మీడియా ద్వారా పుష్ చేయడానికి ట్రై చేస్తాం. సో దట్ మిగిలిన వాళ్ళకి మోటివేషన్ కూడా ఉంటుంది చేసేసి. ఎక్కడ ఏది జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినా, లేకుంటే మహిళల పట్ల ఇది జరిగినా, లేదా వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నా అది ఎక్కడంటే వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అక్కడ ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా ఉంటారనే పేరు తెచ్చుకునే దిశగా మీరు అందరూ